నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు ఇబ్బందులు కలిగిస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు రామగుండం సిపి శ్రీనివాసులు హెచ్చరిక సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరి నదీ తీరాన భక్తులకు సకల ఏర్పాట్లు కల్పిస్తున్నాం జాతర కమిటీ నిర్వాహకుల వెల్లడి కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న ప్రజలంతా సమ్మె గ్రామీణ బంద్లో పాల్గొనాలి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఈ నెల 18 నుంచి గోదావరిఖని డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తాం గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడి ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు ఇబ్బందులు కలిగిస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని రామగుండం సిపి శ్రీనివాసులు హెచ్చరించారు రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం రామగుండం మెడికల్ కళాశాల విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కల్పిస్తూ పెద్దపల్లి డీసీపీ చేతన్తో కలిసి సిపి మాట్లాడుతూ భవిష్యత్తు డాక్టర్గా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ దేవుళ్లుగా కొలవబడేవారు ఇలాంటి చిల్లర పనులతో ర్యాగింగ్ అంటూ తమ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దని సూచించారు ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని సిపి హెచ్చరికలు జారీ చేశారు కళాశాలలో ఒక్కరు చేసిన తప్పు కారణంగా అందరూ దోషులుగా సమాజం ముందు నిలబడవలసి వచ్చిందని అది గుర్తించి మరోమారు ర్యాగింగ్ పేరుతో ఇలాంటి తప్పులు చేయొద్దని సూచించారు ర్యాగింగ్ ఇంత పెద్ద బోధం సో ఈరోజు నెక్స్ట్ డే నిన్న చూసిన నెక్స్ట్ సెకండ్ డే టుడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ గుడ్ కౌన్సిలింగ్ సెషన్ కాదు అడ్వైస్ కాదు ఇట్స్ అ వార్నింగ్ జస్ట్ ఐ కేమ్ హియర్ టు వార్న్ యూ పీపుల్ ఇట్స్ not a discussion, it's not a counseling, it's not an advice. You know all these things, but you know today that's a warning. That's it. And coming to already Chaitana chala ammayi kabatti chala soft ga cheppindi. Nenu straight single word, single line. A line with Lagabuju. Ee college nunchi ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు 2 years బేబీ కాలేజ్ మేడం గారు చెప్పారు ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాము ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాము బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్ ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్ 300 మెంబర్స్ ఇక్కడ సిమ్స్లో చదువుతున్నారు యూఆర్ ఆల్ డాక్టర్స్ సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తుంది నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎమ్మెల్సీ గారు ఒకరు లేవనెత్తారు కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది దానికి గ్రావిటీ చూడండి ఒక్కరు చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తున్నారు మీ సినిమాలో చూస్తుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అండ్ అంత ఫేమస్ అయిపోయారు ఫేమస్ దేనికి కావాలి నేనంతా చాలా కష్టపడి కూడా ఇందాక ఆమె డాక్టర్ నిజానికి నేను చెప్తాను ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను 2 times ప్రిపేర్ అయినా డిగ్రీ కూడా వదిలేశాను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్స్ రాయకుండా కూర్చొని చదివినా నాకు రాలేదు ఇందాక డాక్టర్ గారు అసలు వేసుకుని కూర్చున్నారు నా కళ్ళు అక్కడే పోతున్నాయి ఈవెన్ దో నా అదృష్టానికి గన్ వచ్చినా దాని మీద కన్నకి స్ట్రెప్ మీద ఉంది ఓకే అది మీరు సాధించారు మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఉంటారు
ఓకే, సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో చిన్న ఏదో ఆకతాయిగా చేద్దామో లేకపోతే ఇంకా నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడు చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు. అనుకొని అదొక నాకు ఆల్రెడీ నిన్న చెప్పాను నేను, సీనియర్ ఎట్లుండాలంటే ఒక అన్నలాగా ఉండాలి. ఒక పెద్ద మనిషి వాళ్ళ ఏమన్నా మీకు ఏమొచ్చింది నేను చూసుకుంటారా, నీకేం టెన్షన్ పడకు అని చూసుకునేటట్టున్నారు. యూ షుడ్ బి లైక్ ఏ మెంటర్, యూ షుడ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. ఓకే, about the rose of before joining my IPS. So, but then I didn't want to come and show myself in this scenario actually. So because medicine antene రావడం అంటే ఈ ఏజ్ లోని ఎంత కష్టపడతామో మనకు తెలుసు, రైట్? కాంపిటీషన్ ఇది అది అంటారు కానీ యూ షుడ్ ఎంగ్రాస్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సబ్జెక్ట్. అప్పుడే కానీ మనకి ఇది రాదు. సో దట్ ఇస్ యాక్చువల్లీ నేను చదివినప్పుడు నాకు ఎప్పుడు కాంపిటీషన్ కనిపించలేదు. Because it's me, the books and the question papers. So that's it. ఆ తర్వాత మనకు ర్యాంక్ ఎలా వస్తుందో తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత మెడికల్ కాలేజ్లోకి మనం వెళ్తాం. సో దిస్ ఇస్ ఎ ఫాల్స్ నోషన్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది మనకి. ఎవ్రీథింగ్ ఫాల్స్ నోషన్ అంతా కాంపిటీషన్. వాడు బాగా చదివిస్తుంది, ఈ అమ్మాయి బాగా చదివిస్తుంది. మనం నో, ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. మనం అంతా చదివిన తర్వాత ఇట్స్ మీ అండ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ దే టెస్ట్ ఇట్. How did the other person come into the picture? No, there is no competition actually. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, did you ever పక్కనోళ్ళి బాగా చదివేస్తున్నాడు కదా మీరు బాగా చదివారా, స్ట్రెస్ తప్ప ఏముండదు. when you engross yourself into the subject only, మీరు క్లిక్ అవుతుంది, ర్యాంక్ వస్తుంది. even medicine is also like that. Each one of you ఒక్కొక్క స్పెషలైజేషన్ వెళ్తారు. కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ. you're so different. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మెడికల్ కళాశాల విద్యార్థులకు రామగుండం కమిషనరేట్కు సంబంధించిన గాయకులు ప్రజలకు దైవ రూపంలో ఉండే పవిత్ర డాక్టర్ విద్యను అభ్యసించే మీరంతా తోటి విద్యార్థుల పట్ల చిన్న చూపుతో వ్యవహరించవద్దు అంటూ ర్యాగింగ్ వద్దంటూ తెలియజెప్తూ పాటలను పాడుతూ అవగాహన కల్పించారు. వందనంబరమ్మా దైలంటే నంబరమ్మా నంబరమ్మా దైలంటే నంబరమ్మా అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ర్యాగింగ్ చెయ్యమంటూ ప్రతిజ్ఞ చేయించి వార్నింగ్ ర్యాగింగ్ ఈజ్ క్రైమ్ అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం జ్యోతి, పెద్దపల్లి జిల్లా షీటిం ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ చైల్డ్ లేబర్ ఆఫీసర్ కమలాకర్, చీఫ్ లీగల్ సెల్ అథారిటీ మెంబర్ శ్రీనివాస్, ప్రొఫెసర్స్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరి నదీ తీరాన భక్తులకు సకల ఏర్పాట్లు కల్పిస్తున్నామని జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి, ఈవో కె కాంతారెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశానుసారం జాతరలో పనులన్నీ చకచకా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో చదును చేయడం, స్నానాల ఘట్టాలు, షవర్లు, టాయిలెట్స్, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులను నిర్మాణం చేయడం, త్రాగునీరు సౌకర్యం, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎండోమెంట్ ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో పర్మనెంట్ షెడ్లను నిర్మించడం జరుగుతుందని వెల్లడించారు. ఈసారి కని వీని ఎరగని రీతిలో జాతర ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని, భక్తులు మేడారం వెళ్లి ఇబ్బందులకు గురి కాకుండా స్థానికంగా ఉన్న జాతరలో అమ్మవారికి మొక్కులను చెల్లించుకోగలరని కోరారు. సమ్మక్క సారలమ్మ జాతర 1992లో సింగరేణి యాజమాన్యం ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. గత 32 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ఎంతో అందనంత ఎత్తుకు ఎదిగినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2వ మేడారంగా పిలువబడుతున్నది. దానికి ఈ సంవత్సరం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైనటువంటి ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యం, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, నగరపాలక సంస్థ ఈ నలుగురిని ఒక దగ్గర కూర్చుండబెట్టి వివిధ శాఖల నుంచి ఏం పని చేయాలి అనే దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్లో పూర్తిగా చర్చించి ఎవరు ఏం పని చేయాలనేది వారు ఆదేశం జారీ చేయడం అనేది, దానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం 90% పనులు సింగరేణి యాజమాన్యం చేస్తుంది. కాబట్టి వారికి జాతర కమిటీ నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం పెయింటింగ్, ముఖ్యంగా ఈసారి వారిని మిగతా 3 గద్దెల గ్రిల్ చేయమని అడిగినాం. ఆ పని అయితే కాలేదు, కానీ పెయింటింగు చాలా చక్కగా పెయింటింగ్ జరుగుతుంది. ఆర్ఎఫ్సిఎల్ వారిని 2 కొత్తగా షెడ్స్ కట్టమని అడిగినాం, కానీ అది ఇప్పటివరకు జరగలేదు. అయితే ప్రభగండ ఏమున్నదంటే సిఎస్ఆర్ నిధుల కింద ఆర్ఎఫ్సిఎల్ ఒక 50 లక్షలు, ఎన్టీపీసీ 50 లక్షలు, సింగరేణి అన్నీ మీకు డబ్బులు ఇచ్చిందట కదా అని అంటారు. అది పూర్తిగా అవాస్తవం. తెలిసిన వారికైతే అది సిఎస్ఆర్ నిధులు అనేది ఎవరికి, ఏ వ్యక్తి కూడా, మన ఓన్లీ జాతర కమిటీ కాదు, ఏ వ్యక్తి కూడా ఇస్తానికి అధికారం లేదు. అది ఏదున్నా కూడా వారే మనం కోరిన పనిని వారికి అవకాశం ఉంటే టెండర్ ద్వారా పిలిచి చేయిస్తారు తప్పితే అది డబ్బులు ఇచ్చేది ఉండదు. దీన్ని అందరూ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కరెంటు విషయంలో అయితే పూర్తిగా ఏరియా అంతా సాయంకాలం ఒకసారి వచ్చి పరిశీలించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా చక్కగా లైటింగ్ జరుగుతుంది. ఇంకా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. పూర్తి కాకముందే పోయినసారి కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు లైటింగ్. అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి పోయినసారి ఒకటే పర్మనెంట్ బిల్డింగ్లో 10 రూములు ఉండే, అలా కాకుండా సరిపోతలేవు అనే ఉద్దేశంతో టెంపరీగా ఇంకొక 5 షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 50-60 గదులు మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని స్త్రీలు చక్కగా వినియోగించుకోవాలని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా ఉంది. దానికి అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏరియా మొత్తం ఒక 50 సీసీ కెమెరాలతోటి, సీసీ కెమెరాలు పోలీస్ కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉంటాయి. ఎక్కడ ఎవరు దొంగతనం చేసినా చేసినా కూడా వాళ్ళు వెంటనే గమనిస్తారు. అలాగే 4 సైడ్లు 4 చెక్ పోస్టులు పెట్టాలనే ఆలోచన వారికి వాళ్ళు సూచించడం జరిగింది. వారికి కూడా అవి ఎక్కడ అంటే అక్కడ వారికి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని యూనిట్స్ తయారు చేసి ఇక్కడ ఏ విధంగా అయితే భక్తులకు సౌకర్యాలు ఉంటాయో చేస్తే బాగుంటుంది అనేది ముందుగానే యూనిట్స్ రూపంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అందులో కొంత భాగంగా సింగరేణి సంస్థ, అలాగే నేను ఎన్టీపీసీ, తర్వాత ఆర్ఎఫ్సిఎల్, మున్సిపల్ వారు ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతున్నాయి. సింగరేణి వారు పెద్ద మొత్తంలో జాతర క్లీన్గా డస్ట్ వేయడం కానీ బాగా రోడ్లు బాగా చేయడం జరిగింది. అలాగే కలరు ఎన్టీపీసీ వారు చేపిస్తున్నారు. ఇంకా మనకు మిగతా పనులు జాతర కమిటీ తరఫున తరకల పందులు కానీ, భక్తుల సౌకర్యాలు, అలాగే టెంట్లు, తర్వాత ఇతరత్ర వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఈ సమన్వయ సమావేశంలో కోరిన విధంగా ఒక పర్మనెంట్ షెడ్లు కొన్ని ఉండే, అవి కొన్ని మిగిలిపోయినాయి, తదనంతరం వేపిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇటీ జాతర మన తేదీ 21/2/2024 నుండి 24/2/2024 వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు 21/2/2024 రోజున సార్లమ్మ అమ్మ సాయంత్రం గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే 22/2/2024 రోజున ఉదయం కంకవనము, అలాగే సాయంత్రం సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. 23 నాడు భక్తులకు మొక్కుబడులు ఉంటాయి. అలాగే 24/2/2024 రోజున సాయంకాలం అమ్మవార్ల వనప్రవేశం, తిరిగి వనప్రవేశం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ విలేకరుల సమావేశంలో జాతర కమిటీ ఉపాధ్యక్షులు కోమల్ల మోహన్ రెడ్డి, ఫౌండర్ మెంబర్ జక్కవేని కనకయ్య, పూజా కమిటీ సభ్యులు ముక్క రాజయ్య, పిఆర్ఓ పారుపల్లి రాజలింగం, పెద్దపల్లి ఈశ్వర్, ఆశాలు, జనగామ చంద్రయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న 120 కోట్ల ప్రజలు సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్లో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని శ్రామిక భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సిఐటియు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తుందని అన్నారు. బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా రైతులపై నల్ల చట్టాలను మోపుతుందని అన్నారు. సమ్మెకు మద్దతుగా నిలవలసిన కాంగ్రెస్, సిపిఐ పార్టీలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్లు మిన్నకుండిపోయి సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమయ్యాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు, కార్మికులు, కర్షకులు 16న సమ్మెలో గ్రామీణ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, కర్షకులు దాదాపు 120 కోట్ల మంది ప్రజలందరూ కూడా రేపు సమ్మె చేయబోతూ ఉన్నారు. దాంట్లో కోల్ ఇండియా అండ్ సింగరేణి కూడా సమ్మెలో ఉండాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుంచి వెళ్ళి కార్మికులకి, రైతులకి, ఈ దేశ ప్రజలకి అన్ని రకాలుగా నష్టం చేస్తూనే ఆ నష్టం కార్మికులకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం ఎన్నికల సందర్భంగా ఏదో ఒక ఎజెండాను తీసుకొచ్చి కార్మికుల్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రతిసారి అధికారం రావడానికి చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ రామ మందిర్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలందరినీ మత్తులో పెట్టి మరొకసారి అధికారం రావడానికి చూస్తూ ఉన్నారు. వాస్తవంగా ఎవరైనా ఎన్నికలకు పోయే ముందు గత 5 సంవత్సరాలు ఏం చేసినాం, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పి ప్రజలలో ఓటాడగాలి తప్ప ప్రజల్ని మభ్యపెట్టి ఓటాడే సిస్టమ్ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. అందుకే ప్రజల్ని, కార్మికులు చైతన్యవంతులు చేయడం భాగంగానే ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నాయి. దేశంలో రైతులకు రైతు కార్మిక చట్టాలు మార్చి ఇవాళ ఢిల్లీలో కొన్ని లక్షల మంది ధర్నాలు చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, బాష్పాయిలు ఇచ్చేసి ఎస్మాలు, నాస్తాలకి ఇట్లా కేసులు పెడతా ఉన్నారు. గతంలో 2 సంవత్సరాల కింద సమ్మె చేసి దాదాపు 700 మంది రైతులు చనిపోవడానికి కారణమైంది. ఇప్పటి వరకు పార్లమెంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా చట్టాలు చేసి అవి మార్చమంటే మార్చకుండా కాలాపన చేసి మళ్ళీ ఎన్నికలు రావాల్సి వస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉద్యమం నష్టాన్ని దాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అట్లాగే బొగ్గని కార్మికులకి కొత్త బొగ్గుబాయిలు ఇవ్వకుండా ఆదానికి, అంబాలకి, ప్రైవేటులకి అమ్మచుతున్నాడు. ఇప్పటికే దాదాపు 150-160 బొగ్గుబాయిలన్నీ కూడా నరసింహేశ్వరిని కూడా ఇప్పటికి అమ్మచెప్పిండు. కార్మిక చట్టాలు మార్చి కార్మికుల్ని, హక్కులని నిర్వీర్యం చేస్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులన్నీ ఒక కలంపోటుతో బలం ఉందని ఇలా రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేయబడి ఉన్నాయి. అవి ఏ క్షణంనైనా మళ్ళీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ కనుక అవి అమలైతే ఈ కార్మిక వర్గం దుర్భర పరిస్థితిలో గడపాల్సిన పరిస్థితి. ఇప్పటికే కనీస వేతనాలు, ఆ కార్మిక చట్టాలు కనుక అమలైతే ఇంకా కనీస వేతనాలు ఉండవు. కార్మికుని చైతన్యమై ఈ ప్రభుత్వాలకి మత్తు ఏదైతే ఎక్కిస్తుందో వీళ్ళ హిందుత్వాన్ని
లేకపోతే ఇంక రామాలయం ఈ మత్తు నుంచి మనం వీడి మన హక్కుల కోసం పోరాటంలో మీరు అందరూ అగ్రభాగంగా ఉండాలని చెప్పి సిఐటి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎస్కే గౌస్, ఆరేపల్లి రాజమౌళి, శివరాం రెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఈ నెల 18 నుంచి గోదావరిఖని డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడించారు. ఈ మేరకు గోదావరిఖని డిపోలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారంకు గోదావరిఖని నుంచి 135 బస్సులు నడపడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్ వద్ద పోలీస్ సెక్యూరిటీ, టాయిలెట్స్, వాటర్, చలవ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే బస్సులను ట్రాకింగ్ చేసే విధానంతో ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ ట్రాఫిక్ అనుగుణంగా బస్సులను నడుపుతామని వెల్లడించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహోత్సవానికి గోదావరిఖని డిపో నుండి 135 బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో గోదావరిఖని డిపో నుండి 38 బస్సులు, బాన్సువాడ నుండి 55 బస్సులు, కంటోన్మెంట్ డిపో నుండి 27 బస్సులు, హైర్ బస్సులు 15, మొత్తం 135 బస్సులతోని ఆపరేట్ చేయడం జరుగుతుంది. గతంలో 80 బస్సులతో ఆపరేట్ చేయడం జరిగింది. కానీ ఈసారి మహాలక్ష్మి ఉచిత పథకం ద్వారా మహిళలకు ఫ్రీ ట్రావెల్ ద్వారా ఎక్కువ వస్తాన్ని ఊహించి ఈ బస్సుల సంఖ్యను ఎక్కువ పెంచడం జరిగింది. మరి బస్సులకు దాదాపు 2 నెలల నుంచే వివిధ మరమ్మతులు చేసి మంచి కండిషన్లో మెయింటైన్ చేసి చేయడం జరిగింది. ఎలాంటి ఎన్రూట్ ఫెయిల్యూర్స్ కానీ ఏం లేకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. అలాగే గోదావరిఖని డిపో నుండి ఈ నెల 18వ తారీఖున బస్సులు ప్రారంభం జరపడానికి ప్లాన్ చేశాము. మరి భక్తులకు మరి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. భక్తులకు ఈ జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా వారికి అన్ని వసతులు కల్పించడం జరిగింది. క్యూరియల్స్ ఏర్పాటు చేశాము. తర్వాత లైటింగు, పోలీసు బందోబస్తు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, తర్వాత శానిటేషను, అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. అలాగే ఈ జాతర పర్యవేక్షణ కోసం మేము దాదాపు 140 మంది మా స్టాఫ్ను డిప్యూట్ చేయడం జరిగింది. ఇందులో మా వాలంటీర్స్ ఉన్నారు. తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరి మా బస్సులకు గతంలో ఎప్పుడు లేని విధంగా బస్సుల యొక్క ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు ఎక్కడ ఉన్నాయో మేము తెలుసుకొని మా ట్రాఫిక్ అనుగుణంగా, రద్దీకి అనుగుణంగా గోదావరిఖని నుండి కానీ లేదంటే తిరిగి మేడారం నుండి గోదావరిఖనికి కానీ అప్ డౌన్లో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీని ఆదరించండి. ఆర్టీసీ బస్సులో క్షేమంగా సురక్షితంగా అమ్మవార్ల దర్శనం చేసుకుంటే ఆర్టీసీ బస్సు ద్వారా వెళితే మీకు గద్దెలు 1 కిలోమీటర్ దగ్గర ఉంటాయి, జంపనవాకు దగ్గర ఉంటాయి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. మా సిబ్బంది మేడారంలో కానీ ఎందుట్లో కానీ వెంట ఉండి పర్యవేక్షిస్తున్నారు. మీకు ఎలాంటి అసౌకర్యం కాకుండా మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. అలాగే గోలివాడ జాతరకు 12 బస్సులు కేటాయించడం జరిగింది. ఇక్కడి నుండి గోలివాడ గత తీర ప్రాంతాలు, అంతర్గామ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా గోదావరిఖని నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిఖని వాసులకు తాను నూతనంగా ప్రారంభించిన జాతా ఫెర్టిలిటీ IVF సెంటర్లో ప్రత్యేక రాయితీ కల్పించడం జరుగుతుందని డాక్టర్ రాగిణి సురేష్ తెలిపారు. గోదావరిఖని వాస్తవ్యులైన డాక్టర్ రాగిణి సురేష్ హైదరాబాద్ గచ్చిబౌలిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జాతా ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాగిణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలు లేక బాధపడుతున్న దంపతులకు ఒక సువర్ణ అవకాశంగా అధునాతన సాంకేతిక పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో IVI, IVF, ICSI మేల్ అండ్ ఫీమేల్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి మహిళల్లో ఉన్న అపోహలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. సిటీ న్యూస్
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బీసీ కుల గణన చేపట్టే తీర్మానాన్ని ప్రవేశపెట్టి బిల్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్, మాజీ ఎంపీపీ బురిమెట్ల రాజలింగయ్య బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భారతదేశంలో మెజార్టీగా ఉన్న బీసీలకు కుల గణనను చేపట్టి వారికి రావాల్సిన రాజ్యాధికార విషయంలో, రిజర్వేషన్ల విషయంలో, హక్కుల విషయంలో, సంక్షేమ ఫలాల విషయంలో ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఎన్నికల సమయంలో మాటిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో బిల్ పాస్ అయిన సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు బీసీ బిడ్డ MS రాజ్ ఠాకూర్ సూచన మేరకు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేసినట్టుగా తెలియజేశారు. ఈరోజు బీసీ కుల గణన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్ చేయడం హర్షించదగ్గ విషయమని, ఇక రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు మన పెద్దపల్లి లోపల జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, దేశంలో అధికారంలోకి వస్తే బీసీల కులగణన చేపట్టి వారికి జనాభా తమాషా ప్రకారం, నిష్పత్తి ప్రకారంగా వారికి రావాల్సిన హక్కులను వారికి పంచడంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి ఏదైతే ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిండో, ఆయన ప్రకటించిన దానికి తెలంగాణ ప్రజలు మద్దతు ప్రకటించి మద్దతుగా నిలిచి రాష్ట్రం లోపల ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేసినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రభుత్వం ఏర్పాటై ఈరోజు తెలంగాణ అసెంబ్లీ లోపల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసీసీ మెంబర్గా ఉండి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల మా స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు సూచన మేరకు రాష్ట్రం లోపల బిల్లు ప్రవేశపెట్టి దాని పాస్ అయిన సందర్భంగా మక్కన్ సింగ్ గారి సూచన మేరకు వారి నాయకత్వంలో ఇక్కడ సంబరాలు చేసుకొని బీసీలోకి ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని చెప్పేసి, ప్రజలకు ఇచ్చిన మాటను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్స్తారని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, బీసీ కులగణన చేపట్టిన తర్వాత ప్రజలకు జరిగే మేలు ఎంత ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చూపెట్టడానికి ఇది ఒకటి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా పేద ప్రజలకు, బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై హింద్. ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్, మురుమూరు ఎంపీటీసీ కొక్కెర్ల రమేష్, మడ్డి వెంకటేష్ గౌడ్, అప్పల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, జలీల్, కిరణ్, రాజేందర్, తమనవేని కోటి, ఉప్పుల వెంకటేష్, ఊరేటి మహేష్, బుష్పాకర్ సాగర్, అక్షయ్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్గం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
జాతర సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టారు. మంచినీటి సరఫరాతో పాటు జాతర జరిగే ప్రాంతాన్ని సైడ్ వాల్ నిర్మించారు. గోదావరిలోకి స్నానానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. జాతర జరిగే చుట్టూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంతో పాటు జాతర సమయంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా గురువారం మధ్యాహ్నం గోలివాడలో సమ్మక్క సారక్క జాతర పనులను అంతర్గాం ఎంపీడీఓ అలీం, ఎంపీపీ దుర్గం విజయ్, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, ఎంపీటీసీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య సింగ్, ఆలయ చైర్మన్ పెండ్లి హనుమన్ రెడ్డి, రామ్మూర్తి గౌడ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. గోదావరి నదీ తీరం ఒడ్డును ఆనుకొని ఏర్పడిన సమ్మక్క సారలమ్మ భక్తుల దర్శనార్థం గద్దెల ప్రాంగణం వద్ద ఈ నెల 21, 22, 23 తేదీలలో జరగబోవు సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకొని రామగుండం పట్టణంతో పాటు అంతర్గాం, పాలకుర్తి మండలాల నుంచి వచ్చే భక్తజన సందోహంతో కిక్కిరిసే జనాలను దృష్టిలో పెట్టుకుని దర్శనానికి వెళ్లే మార్గంలో కానీ ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్లే మార్గాలలో భక్తులు సౌకర్యవంతంగా తిరిగేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, ఎక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అంతర్గాం మండల తహసీల్దార్ రామ్మోహన్ రావు ఎంపీడీఓ అలీంకు తెలియజేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రాయదండి గ్రామ పంచాయతీలో 7 రోజులు శానిటేషన్ ప్రణాళికలు భాగంగా గురువారం 7వ రోజు కావడంతో నూతనంగా వచ్చిన అంతర్గాం మండల్ ఎంపీడీఓ అలీం గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులను 7 రోజుల్లో ఎన్ని పనులు చేశారు వారితో మాట్లాడడం జరిగింది. ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా మాకు గానీ అధికారులతో చెప్పాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓని శాల్వలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ, పవన్, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు ఇబ్బందులు కలిగిస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. రామగుండం సిపి శ్రీనివాసులు హెచ్చరిక. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరి నదీ తీరాన భక్తులకు సకల ఏర్పాట్లు కల్పిస్తున్నాం. జాతర కమిటీ నిర్వాహకుల వెల్లడి. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న ప్రజలంతా సమ్మె, గ్రామీణ బంద్లో పాల్గొనాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఈ నెల 18 నుంచి గోదావరిఖని డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తాం. గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.